తెలంగాణలో ప్రారంభమైన ఆషాఢ మాసం బోనాలు గోల్కొండలో జగదాంబ అమ్మవారికి అందిన తొలి బోనం. భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు. డాక్యుమెంట్ రైటర్ల దగ్గర 96,000 రూపాయలు గుర్తించిన సీజ్. బోర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు. పట్టుబడిన ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల రికార్డులు. వికారాబాద్ తారూరులో స్థానిక కమిటీల సమావేశం రసాపస. రఘువీరారెడ్డికి స్థానం కల్పించాలని అతని అనుచరులు ఆందోళన. ఉద్యమాల గడ్డ డ్రగ్స్ కు అడ్డాగా మారొద్దన్న సీఎం. నివారణలో దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలన్న రేవంత్. తాండూరులో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు. కల్తీ నూనె వినియోగించినందుకు నిబంధనలు పాటించని పలు హోటళ్లు సీజ్. గంజాయి డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని చంద్రబాబు హెచ్చరిక. దుబ్బాక, మునుగోడు బైపోల్లో కీలకంగా పనిచేసినందుకు తన ఫోన్ ట్యాప్ చేశారన్న మంత్రి. కేసీఆర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసిన వివేక్ వెంకటస్వామి. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాజాసింగ్. ప్రతి గ్రామంలో ఛత్రపతి విగ్రహం ఏర్పాటు చేయాలని పిలుపు. సమాజ పరిరక్షణ కోసమే మాదక ద్రవ్యాలపై పోరాటం అన్న మంత్రి. వైసీపీ పాలనలో ఉన్న గంజాయి గుట్టలను తొలగించామన్న అచ్చెన్నాయుడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధిక ధరలకు అమ్ముతున్న ఎరువులు వ్యవసాయ అధికారులు పట్టించుకోవటం లేదని రైతన్నల ఆందోళన. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యాంటీ డ్రగ్ డే వాకథాన్ ర్యాలీ. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలని యువతకు పిలుపునిచ్చిన కలెక్టర్ చేతన్. మహబూబాబాద్ జిల్లా కేసు సముద్రం రహదారిపై ఆటో బైక్ ఢీ. అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి. మరో ముగ్గురి పరిస్థితి విషమం. తాండూరులో కొడంగల్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు స్థల పరిశీలన. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తానన్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విజయనగరం జిల్లాలో సెమినార్. డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రజాస్వామ్య నాయకులపై నిఘా పెడతారా అంటూ నిలదీసిన జగ్గారెడ్డి. భార్యలతో మాట్లాడిన రికార్డు చేస్తారా అంటూ ఫైర్. కర్నూలు జిల్లాలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మత్తు పదార్థాలపై భారీ అవగాహన ర్యాలీ. మణుగూరులో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయి సీజ్. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తూ ఉండగా పట్టుకున్న ఖమ్మం ఎక్సైజ్ పోలీసులు. గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కొరడా. 345 పార్టీలను డీలిస్ట్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై సిబిఐ కొరడా. 5 రాష్ట్రాల్లో 42 ప్రాంతాలపై దాడులు. 9 మంది అరెస్ట్. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాద దర్యాప్తులో కీలక ముందడుగు. బ్లాక్ బాక్స్ నుంచి డేటా డౌన్లోడ్ పూర్తి. పెహల్గాం ప్రస్తావన లేకుండా ఎస్సీఓ పత్రం. చైనా సదస్సులో సంతకం చేయని రాజ్నాథ్ సింగ్. అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న శుక్లా బృందం. డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్ సెంటర్లోకి అడుగు. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి స్పందించిన ఖమేనీ. ఇరాన్దే గెలుపు. అమెరికాను చెంపదెబ్బ కొట్టమని ప్రకటన.